నీ జీవితంలో నువ్వు నది అని తెలుసుకోకపోతే, నీ జీవితం దేవుని ఊట ఉంది అని నువ్వు తెలుసుకోకపోతే, నీ లోపల ఉన్న ఆశీర్వాదాలు వేరే వాళ్ళకు రావు బిడ్డ. నీ జీవితము అర్థం కాదు అసలు. నీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక కప్పులో ఉంటావు. నీ జీవితంలో ఎప్పుడు అదే రౌండ్ తిరుగుతూ ఉంటావు. ఎందుకంటే లైఫ్ అనేది ఎలాంటిదంటే సెల్ఫిష్ అనగా స్వార్థపూరితమైన జీవితం. ఈ స్వార్థపూరితమైన జీవితాన్ని నువ్వు బయటికి వదిలేసి, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావంటే, నీ లోపల నది ఉంది అని అర్థమైనప్పుడు. హల్లెలూయా. నీ లోపల నుండి నీళ్లు ప్రవహించాలని దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడు అది నీకు అర్థమవుతుంది, నీ లోపల ఒక ఫౌంటైన్ ఉందని, నీ లోపల ఒక జీవజల పారే అంత సామర్థ్యము నీ లోపల ఉంది అని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి తెలుస్తావో అప్పుడే అర్థమవుతుంది. హల్లెలూయా.